ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నా కూడా ఆయన కోసం వస్తున్న జనాలు మరి జన సమీకరణ చేస్తున్నారో లేదా బల ప్రదర్శన చేస్తున్నారో పక్కన పెడితే వెళ్ళిన కంటెంట్ వదిలేసి అక్కడ ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే కనపడుతుంది. నిన్న కూడా పొగాకు రైతుల పరామర్శ పేరుతో ఆయన వెళ్ళి చేసింది ఎంతవరకు న్యాయం అంటారు? అంటే ఏదైనా ఒక వ్యవస్థకి పరామర్శకు వెళ్ళాలంటే కామ్గా వెళ్ళాలి. ఈ సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీ తీసుకొని జన సమీకరణ ఎందుకు దానికి? ఊరేగింపుకి వెళ్తున్నావా? మనిషి చచ్చిపోయాడు, దాని సానుభూతికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కామ్గా వెళ్ళి పలకరించి వాళ్ళకి ఏదో మంది శాతం చేసి వచ్చేయాలి. వాడెవడో యాక్సిడెంట్ అయితే 45 వాళ్ళకి చచ్చిపోయాడండి, నువ్వు 50 వచ్చి నువ్వు చచ్చిపోవచ్చుగా, అంతే కదండి. మనం చేసిన తప్ప కరెక్ట్ అది లెక్క వేయాలి. కానీ ఆడి 45 ఏళ్ళు వచ్చినాయి, ఈడిపోతే ఏమవుద్ది అనే లెక్క అదేం లెక్క. పొగాకు రైతుల్లో పరామర్శ పేరుతో పొగాకు పేర్లు తొక్కి అక్కడ గుంటూరు మిర్చి ఆర్టికి వెళ్ళి అక్కడ నాశనం చేశాడు. ఉండదు కూడా నాశనం రూపాయి రాకుండా పోయింది. ఆ రైతులకు ఏడుతుంది తప్ప చేయగలిగేది ఏం లేదు. ఇట్టేటాళ్ళు వెళ్తాం ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఉన్నాళ్ళని నాశనం చేయడం. నువ్వు అసలు వెళ్ళకుండా ఉంటే ఏ గోల లేదుగా. దానికి తోడు ఈ రోజున ఏది ఓపెనింగ్ లేకపోతే ఏది జరుగుతున్నా కూడా అది మా హయాంలో జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్కి అసలు సమీకరణం ఏం చేసాం, స్థలాలు కానీ ఏవైనా కానీ అది మా వల్ల పూర్తయింది. ఇప్పుడు ఈ రోజున క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు. పూర్తయితే నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు కదా రోజు. నువ్వే చేసావు, ఒప్పుకుందాం. నువ్వు ఓపెన్ ఎందుకు చేయలే? ఎప్పుడు వెళ్ళాడండి భోగాపురం? అసలు ఇందుట్లో ఇప్పుడు విద్యాశాఖ లొకేషన్ గురించి మాట్లాడుతున్నారు, రాజీనామా చేయడం. ఈ వైసీపీలో ఉన్న నాయకులు ఎవడైనా ఇతర దేశం వెళ్ళి ఒక కంపెనీ తెట్టడానికి అసలు ఇంగ్లీష్ మాట్లాడతాం వచ్చా? సబ్జెక్ట్ మాట్లాడాలిగా. ఎవడన్నా ఉన్నాడు ఇందులో? గొడకాల్సిన బ్యాచ్ అంతా ఇక్కడ బూతులు పెడతాం తప్ప ఎవడండి అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళి ఎవడండి కంపెనీలతో మాట్లాడింది? అతను తెస్తున్నాడు, కష్టపడుతున్నాడు. అతను రాజీనామా చేయండి. నువ్వెవడో అసలు, నీకేంటి సంబంధం? నువ్వు సంబంధం లేని విషయం మాట్లాడుతున్నారు. మెగా డిఎస్సి పోస్టులు 16,000 పైచీలకు ఈ రోజున అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి అంత పారదర్శకంగా పరీక్షలు కానీ ఇంటర్వ్యూలు కానీ జరిగితే దానిలో ఏదో సీట్లు అమ్ముకున్నారు, అదేదో జరిగిపోయింది, అన్యాయం చేశారు కాబట్టి విద్యాశాఖ మంత్రి దానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలంటున్నారు. అవునండి, దానికే నేను చెబుతున్నా. ఆధారాలు ఏమన్నా చూపిస్తున్నారంటారా? ఏముండే వాళ్ళ దగ్గర ఏముండవు. ఏదో గాలి వాగుడు ఆగాలి. ఇప్పుడు ఏదో మొత్తగా ఉండదులేదు, దాన్ని అదంటే అది అంటారని అట్ట ఉంది. అవన్నీ వేస్ట్ మాటలండి, వాళ్ళ వల్ల ఏమీ కాదు. ఎవడండి ఇతర దేశాలు వెళ్ళి ఎవడైనా మాట్లాడి ఒకటి తెచ్చారా? విద్యాశాఖ వదిలేయండి, అయితే మీకు ఎట సబ్జెక్ట్ లేదు, చదువు లేదు, మిగిలిన వాటిని ఏం తెచ్చారు? ఏమి ఆ రోజున కాపర్ డ్యామ్ అంటే అంబటి రాంబాబు ఆడ ఎద్దుమోహన్ ఆడు బూతులు మాట్లాడి లైవ్ పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆడికి పోలవరం నాకే అర్థం కాలేదంటే ఈడేం చదివాడని అర్థం అవుద్ది. అది ఎప్పటికీ కాంప్లికేటెడ్, ఎప్పటికీ అవ్వదు. అర్థం కాలేదు, ఏంటికి అర్థం కాలేదు? నాకే అర్థం కాలేదు. నువ్వేం చదివావని నీకు అర్థం అవుద్ది. ఇక సంజయ్ సుఖాన్ని అనేది తిరుగుతుందా? పడికేం అర్థం అవుద్ది? అటు బోందా ఏమైందంట? వీడికి అర్థమయ్యేది ఏంటండి? ఈడేవడండి అసలు? వీడు ఏం సబ్జెక్ట్ ఉంది? అంతకుముందు అనిల్ గాడు గంట అరగంట అని ఆడు తొందర ఎందుకమ్మా బట్టలు పెట్టి చంద్రబాబుని ఏంటి పిలిచింది? ముగ్గురు మారారు, ఏమైనా చేయగలిగారా? ఉండే కొట్టుపోయేదాకా చేశారు. ఏంది ఆడు చేసేది? ఇది వేస్ట్ మాటలు తప్ప. అమరావతి విషయం కానీ, పోలవరం కానీ, లేకపోతే మీరు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ల విషయాల్లో కానీ అసలు వీళ్ళకి ఏమన్నా అభివృద్ధిలో సున్నా అండి. వాళ్ళు ఏమీ చేయలేదు. ఇది మాత్రం పక్క. మళ్ళీ అంటే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేను వచ్చాక ఒక్కొక్కడికి అంటే మనం వడ్డీతో సహా తిరిగిద్దాం, ఈ రకమైన బ్యానర్లు ఇవన్నీ ఆ మాటలు అనబోతే ఆ ఉన్న కార్యకర్తలు కూడా ఉండరు. ఏదో ఒకటి అంతే అంతేగా. అంత తప్పితే అక్కడ 3 ఏళ్ళు ఆగితే కళ్ళు మూసుకునేది ఏంటి? మూసుకుని ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని ఎవరు నమ్ముతాడు? అందరికి తెలుస్తుందిగా. నమ్ముతాం మేము. ఏం చేసాడు? గోతులు పెట్టాడు రోడ్లన్నీ, ఆటోలు బోర్లు పడతాం అవి పెట్టాడు. ఇక అంత తప్ప చేసిందే లేదు. యాడ్ నుంచి వస్తాడండి బాబు, ఆడు రాడు సావడు. కానీ ఆడికి పోయేది కావచ్చు చేసే. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఆయన ఎలా కష్టపడుతున్నాడు? ఆయన బాగా చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఈ వయసులో తిరుగుతున్నాడు, గొప్పతనమే. ఆ వయసులో ఆడు తిరగలేస్తున్నాడుగా. పథకాలు కానీ ఈ రోజున అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ అన్ని బాగా చేస్తున్నాడు అండి. చేయట్లేదు అని అంటాం, బాగా చేసేవాళ్ళని. జగన్ చేసేది లేదు, ఆడు తెచ్చేది లేదు. ఆడు అన్ని పొలాల్లో రాడు బాతుకొని ఆడు మార్కులు వేసుకున్నాడు. అసలు మొత్తం దొబ్బుదామని బొమ్మలు వేసుకున్నాడు. ఏంటి ఆడు పూడి ఆడు చేసింది? ఇట్టాడి రోడ్డు ఉంది, రోజు గొయ్యిలు. ఈ సోలార్ రోడ్డు మొత్తం వెళ్తా ఆటోలు బోర్ల పడి ఇలా రోడ్డు ఎట్టుంది. మరి 5 ఏళ్లలో ఏమీ చేయని వ్యక్తి మళ్ళీ నాకు జనాలు ఓట్లేస్తారు, మళ్ళీ నేనే వస్తాను అని చెప్పి ఎవరు వేస్తారండి? డబ్బులు తెప్పడానికి వెళ్తాము. ఇప్పుడు నాకైనా ఒక 1000 రూపాయలు అయితే నేను వెళ్తాడు అమ్మటే. రేపు పోటీ వేసేది ఎవరికి వేస్తామో అది తెలీదు. అంతేగాని ఎవడు 11 కూడా వస్తాయో రావు. ఈసారి అసలు వేసే ఉండదు లేదు. అంటే ఇప్పుడు ఈ రోజున లోకేష్ గారు, నారా లోకేష్ గారు ఆయన మీద ఏదో అలిగేషన్స్ వేసి ఆయన రాజీనామా చేయాలి, ఆయన ఏదో డిఎస్సి సీట్లు అమ్ముకున్నాడు. ఎవరైనా నమ్ముతారా బాబాయ్? ఎవరు నమ్ముతాడు? ఎవడు అమ్ముకుంటాడు సీట్లు? అవి ఇప్పుడు
చదువు ఆడ అమ్మేవాడిగా అది అలవాటు వీళ్ళు కూడా పెడితే పోద్ది అంతే బాగానే చేస్తున్నాడులే వస్తున్నారు స్కూల్ పిల్లలకి భోజనం ఈ స్టాఫ్లు ఇవన్నీ ఇస్తున్నాడుగా బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతాడు మేము నమ్మం ఎవరి దాకా ఎందుకు ఆ మాటలు ఎవరు నమ్మం మేము అసలు అది పట్టించుకోం మేము ఏం చేశాడు అంతా శ్మశానం చేశాడు అందుకని చేసింది ఇప్పుడు నిన్న వెళ్ళాడు ఆ పొగాకు బేళ్ళన్నీ ఇరగదొక్కేసి ఆ పొగాకు అంతా నాశనం చేసి వాళ్ళు దేవుడు అని ఏడుస్తున్నారు నిన్న ఇంకేంటి నువ్వు మంచి చేసేది ఎక్కడా ఎవరో చేస్తానా నువ్వు మంచి ఆ బక్కాళ్ళు బుడిచాళ్ళు ఆ పొగాకు వేసుకుంటే ఆడ నాశనం చేసావా నిన్న వెళ్ళి దేనికి వెళ్ళా నువ్వు అదేంటే నేను రైతులను ఏదో ఉద్ధరించడానికి రైతులకు ఏదో గిట్టుబాటు దారి ఆయన ఉన్నప్పుడు కనీసం రైతుల గురించి ఏనాడైనా ఆలోచించాడా ఇంకా 5 సంవత్సరాలు మళ్ళీ ఒకసారి చంద్రబాబు రాగానే 5 సంవత్సరాలు ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పిల్ల బయటికి వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి అందరికీ అయినా సరే అస్సలు కాళ్ళ చెప్పే పని లేదు లోకేష్ని అయితే అసలు విమర్శించాల్సిన పనే లేదు ఇవాళ వారానికి ఒకనాడు 1/2 డజన్ కోడిగుడ్డు ఇంటికి ఎత్తుకెళ్తున్నారు పిల్లలు వాళ్ళు తినేది కాక రోజుకి 1/2 డజన్ గుడ్డు వారానికి ఒకనాడు ఇంటికి పంపిస్తున్నారు ఇంత ఇదిగా చూస్తున్నా కూడా ఇంకా లోకేష్ మీద ఏదో ఒక అదే అంటే మొన్న టీచర్ పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి రాజీనామా చేయాలి అది ఇదని చెప్పి ఏదన్నా మాకేమన్నా అవకాశం దొరుకుద్దేమో మళ్ళీ 5 ఏళ్ళకని ఏడవటమే కానీ అంత పిచ్చిగా ఎవడంటే గంజాయి బ్యాచ్ గాలి బ్యాచ్ రోడ్ల మీద పడుకునే బ్యాచ్ ఆడికి ఓట్లు వేయటం తప్పితే ఎవడ ఓటు అదేమంటే నాకు తండోపతండాలుగా జనాలు వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు చాలా విపరీతంగా ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు ₹1,00,000 ఖర్చు పెడతాడు ఎమ్మెల్యే ఒక 50 మందిని కొట్టుకెళ్తాడు ఏంటి ఆ రకంగా 4 పక్కల నుంచి 450 వస్తే 200 మంది అయిపోతారు అది అస్సలు మాట్లాడే పనే లేదు ఏదన్నా 105 అభిమానంగా వచ్చేవాళ్ళు ఏమైనా ఉంటే 105 కానీ ముందు అసలు వెళితే ఎవడు ఎరగదెంగుతాడో తెలియదు వీళ్ళు ఉండి కొడతాడో తెలియదు అంతా గంజాయి బ్యాచ్ మందు బ్యాచ్ అదేంటి మేము వచ్చాక 2.0 మేము అసలు వడ్డీతో సహా తిరిగిస్తాం ఈ రకంగా బ్యానర్లు పెట్టి ఈ రకంగా రెచ్చగొట్టి ఏం చేద్దామని బాబాయ్ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ఏం చేశా ఏమిచ్చా నువ్వు 5 ఏళ్ళు ఏం చేసా ఇవాళ ₹10,000 మా ఏళ్ళకి ఇస్తున్నాడు చంద్రబాబు 6,000 నువ్వు ₹3,000 ఇచ్చినాడికి అదిగో అతనికి ₹6,000 ఇస్తున్నాడు ఆ కూర్చున్న అతనికి అతనికి ₹6,000 ఇస్తున్నాడు వికలాంగులకి ₹6,000 ఇస్తున్నాడు ఈ దీని వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు లెగలేని వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి లెగ్గొట్టి ఇచ్చి వస్తున్నారు మరి ఈయన కూడా నేను 3,000 చేస్తా అన్నాడు 2,000 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టిందిగా వెయ్యి పెంచడానికి 5,000 పట్టింది కండి ఇంకా నేనే వస్తాను 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నారు 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటారు చెప్పేది అదే ఈ దోసుకు దెంగారు కదా దోసుకు దెంగిన డబ్బు ఉంది ఖర్చు పెడుతున్నారు 100 మందిని వేసుకొస్తారు 200 మందిని వేసుకొస్తారు అభిమానంగా వచ్చేవాళ్ళు కాదు చెప్పేది నిజాలు కాదు అసలు ఏమీ కాదు తన యొక్క ఉనికిని కాపాడుకోవటానికి వెళ్తున్నాడు అంతే తప్ప వేరే ఏమి లేదు నెక్స్ట్ ఎలక్షన్ లో అతను వస్తాడో రాడో అని అతనికి ఒక అనుమానం ఆ అనుమానం కోసం ఆ ఉనికిని కాపాడుకోవటానికి వెళ్తున్నాడే తప్ప అతనికి రైతుల మీద ప్రేమ లేదు అంటే స్పష్టంగా ఈ రోజున ఎక్కడ పరామర్శ పేరుగా వెళ్తున్నా కూడా అక్కడ కొంత అల్లర్లో లేకపోతే జన సమీకరణ మరి ఆ ప్రజలు ఎట్లా వస్తారు అంతమంది జనాలు ఎలా అతని యొక్క ప్రైవేటు సైన్యమే 100 మంది ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఆ 100 మంది సైన్యము జనంలో ఉండి తర్వాత జన సమీకరణ చేస్తూ ఉంటారు అంతే తప్ప అతనికి స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు అంతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అంటున్నాడు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే పోలవరం పనులు కానీ అసలు మేము చేసిందే ఈయన జేబులో వేసుకుంటున్నాడు ఆ వచ్చిన క్రెడిట్ అంతా ఈయన జేబులో వేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు అమరావతిని తీసుకోండి మీరు అమరావతిలో తయారైన బిల్డింగులు చంద్రబాబు నాయుడు కట్టినప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు అమరావతి నుంచి ఒక 20% వరకు మాత్రమే మిగిలింది ఈ 5 ఏళ్లలో అతను కట్టిన బిల్డింగులు ఆ 20% వర్క్ చేస్తే అక్కడ బోల్డ్ అంత డెవలప్మెంట్ బోల్డ్ మంది వెళ్ళి కాపురాలు ఉండేవాళ్ళు అవన్నీ చేశారు ఈ 5 ఏళ్ళు అతను ఏమీ చెయ్యకపోగా మళ్ళీ చంద్రబాబు వచ్చినాకే ఆ తలుపులు పెడతాం ఆ లిఫ్టులు పెడతాం ఆ కరెంటు పెడతాం ఆ డోర్లు పెడతాం ఇవన్నీ చేసుకుంటున్నాడు అతనే చేస్తే అసలు పోవటమనే అవకాశం ఉండేది కాదు కదా
ఇప్పుడు అతను మొన్న కూడా పెద్దగా ఏం పోలా, చాలా తక్కువ నేరోలోనే పోయాడు. అతను అమరావతిని సరిగ్గా చేయకపోవటం వల్లనే అతను పోవటం. సరే ఏదైనా ఈ రోజున అమరావతి విషయంలోనే కానీ, పోలవరం విషయంలోనే కానీ, లేదా డెవలప్మెంట్ ఏ విషయంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్తో ఏదైనా చేశాడా, లేకపోతే ఆయన చేసిన దాన్ని చూసి మళ్ళీ ప్రజలు ఓట్లేయడానికి రేపొద్దున 2 ఏళ్ళు అయిపోయింది కళ్ళు మూసుకోండి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుందంటే మళ్ళీ మనం వస్తాం మనం చేస్తాం, ఈ మాటలు ఎంతవరకు ప్రజలు? అందుకే మొన్న మీ ఛానల్ వాళ్ళే వివరంగా ఇచ్చారు. ఒక వైజాగ్ ఋషికొండ బీచ్ దగ్గర అతను ఎన్ని కోట్లు పెట్టి 50 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టాడు. అది ఎవరికైనా జనానికి ఉపయోగపడేదేనా? ఉపయోగపడని సొమ్మే కదా. ఆ విషయం జనాలందరికీ తెలుసు, అతనికి కూడా తెలుసు. తెలిసినా అతని యొక్క అభిప్రాయాలు అతని యొక్క అలా ఉంటాయి. అందుకని అతను ఏంటంటే అతను ఒక రాజుని అనుకుని చేస్తూ ఉంటాడు. సో ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ సార్, ప్రభుత్వ స్కూల్స్లో అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ యూనిఫామ్లు కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, మొన్న మధ్య 16,000 పైచులకు మెగా డిఎస్సి పోస్టులు చాలా పారదర్శకంగా నిర్వహించామని చెప్తున్నారు. కానీ పోస్టులు అమ్మేసుకున్నాడు, రాజీనామా చేయాలి, లోకేష్ రాజీనామా చేయాలంటారు మాటలు ఎంతవరకు నిజాయితీ ఉంది? అది విశ్లేషించే అంత శక్తి నాకు లేదు. ఎందుకంటే నేను రైతును గనక. అతను అమ్మేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే, మీరు అమరావతి వెళ్ళే రోడ్లో అక్కడెక్కడో ఒక స్కూల్ని మోడలైజ్ స్కూల్ చేశాడు. ఒక్కసారి ఆ స్కూల్ని మీరు వెళ్ళి ఫోటో తీసి లోకేష్ స్కూల్ని ఎలా తయారు చేశాడని చెప్పి మీరు గనక టీవీల్లో గనక చూపించితే అతను చేసిన అభివృద్ధి ఏంటనేది తెలుస్తుంది. మీరు ఒకసారి ఆ స్కూల్ని చూడండి. ఆ ఊరు పేరేంటో నాకు గుర్తురాట్లా. మొన్న కూడా చూస్తే ఇతను లోకేష్ తీసుకున్నాడు దీన్ని ఇట్లా చేయబట్టి అని చెప్తే ఆ స్కూల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్ లాగా ఉంది. అంత మంచి స్టాండర్డ్స్లో అతను స్కూల్ చేస్తా అంటే అతను చేయలేదంటే ఎట్లా సరిపోతుందండి? సరిపోదు కదా. అది సో మొత్తం మీద అయితే మార్పు అంటే గత 2 ఏళ్లలో ఈ రోజున సంక్షేమ పథకాల విషయం కానీ, డెవలప్మెంట్ విషయం కానీ మార్పు కనిపిస్తుందంటారు? ఎందుకు కనపట్ల? క్లియర్గా కనపడతాయిందిగా, మీరు చూస్తే తెలుస్తుంది కదా. మీరు ఇప్పుడు రోడ్డు ఉంది, కొన్ని రోడ్లు ఉన్నాయి చూడండి. భోగాపురం ఎయిర్పోర్ట్ అవుతుందా అన్నారు, పేపర్లు మొత్తం క్లారిటీగా రాస్తున్నాయిగా. ఎర్ర బస్సు వస్తుందా అన్నదానికి ఎయిర్ బస్ తీసుకొచ్చాడు. రామ్మోహన్ నాయుడు మొన్న ఎంత ఉద్వేగభరితంగా ప్రసంగించాడు అతను. కాబట్టి అభివృద్ధి ఉందా అనేది లేదా అనేది మనం చూస్తే తెలుస్తుంది. ఒకరితో పని లేదు అసలు. ఏదైనా చూడాలండి, అమరావతి వెళ్ళి చూడమనండి ఎవరినైనా. అక్కడ ఏముంది ఏం లేదని చూస్తే తెలుస్తుంది. అంతకుముందు అది ఎవడో షాపూర్ ఎల్ఎన్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకెవడో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఇతర గవర్నమెంట్ టైంలో వెళ్ళి చూస్తే అందరూ తలుపులు వేసేసి మూసు కూర్చున్నారు. మళ్ళీ ఇప్పుడు అవి మొత్తం రీఓపెన్ అయ్యి అన్ని తయారు చేస్తున్నారు. సిఆర్డిఐ బిల్డింగ్ ఎతను వచ్చినాక అయిందా, అతనుండగా అయిందా? అది ఆ విషయం కూడా మనం గమనించుకుంటే తెలిసిపోతుంది. ఒకళ్ళు చెప్పవసరలా. ఎందుకుంటారండి వ్యవసాయం చేసుకునేవాడు నాకు తెలవగలిగింది, ఇక ప్రజలకు తెలవదా? కాకపోతే ఎడ్యుకేటెడ్స్ ఏంటంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక్కసారి కళ్ళు తెరిచి మన ప్రభుత్వం మన రాష్ట్రం బాగుపడాలని కనుక ఉద్యోగస్తులు కూడా అనుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏం క్రియేట్ చేశారు? ఇప్పుడు మనం రోడ్లు చూస్తున్నాం. ఆ రోడ్లు ఎట్టుండి, ఇంతకు ముందు ఎట్టుండి, 2 సంవత్సరాల క్రితం ఎట్టుండి, అసలు మామూలుగా మనుషులే నడవలేని పరిస్థితి. ఇవాళ రోడ్లు అన్నీ డెవలప్మెంట్ అన్నీ బాగుపడ్డాయి. మార్పు తెలుస్తుందంటారా? అంటే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ గతంలో ఈయనే అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారే, ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పి అన్న ఆయనే. ఈరోజు అది నేనే తెచ్చాను, దాన్ని చంద్రబాబు నాయుడు గారు జేబులో వేసుకుంటున్నాడు. ఏమంటే చెప్పుకోవడానికి ఏముంది? జనాలకు తెలవదా? ఇప్పుడు అందరికీ తెలుసు కదా, జనాలందరికీ తెలుసు కదా, ఎవరు ఏం చేసింది, ఎవరు నాశనం చేసింది, ఎవరు బాగు చేసేది అన్నీ తెలుసు. సస్యశ్యామలంగా ఇవాళ ఇట్లా పంటలు ఉన్నాయి, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నాయి? నిన్న కూడా ఇది రైతులను పరామర్శిస్తానని చెప్పి ఆ పొగాకు బేళ్లు దొక్కేసి వాళ్ళు లబోదిబోం అనే పరిస్థితి. ఈయన ఎవరికైనా సాయం చేయాలని వెళ్తే అక్కడ అంత జన సమీకరణ. సాయం చేయడానికి ఎప్పుడు వెళ్ళడండి, ధ్వంసం చేయడానికి వెళ్తాడు. మరి దాని వల్ల ఎవరు నష్టపోతారు ఏంటి? ప్రజలే నష్టపోతారు. నష్టపోయేది ప్రజలే. మళ్ళీ అదే నేనే వస్తాను, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, వడ్డీతో సహా తిరిగిస్తాను, అసలు ఈ మాటలు ఎంతవరకు సమంజసం? ఎక్కడికి వస్తాడు? ఇట్టాగే విధ్వంసం చేయడానికి వస్తాడు, బాగు చేయడానికి అయితే రాడు. ప్రజలు నమ్ముతారంటారా ఈయన మాటలు? కానీ ఈయన మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చారు. నమ్మేవాళ్ళు మూర్ఖులు ఉంటారుగా, నమ్మే మూర్ఖులు కూడా ఉంటారు. నమ్మనండి కర్మకాలనే వదిలిపెట్టేయటమే అంతే. సార్ లోకేష్ గారు, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న కొంత మార్పు అనేది స్కూళ్ళల్లో పిల్లల యూనిఫామ్లు కానీ, బుక్స్ కానీ, భోజనం కానీ, మొన్న 16,000 పైచీలకు టీచర్ పోస్టులు కానీ ఇంత చేస్తుంటే ఆయన ఏదో టీచర్ పోస్టులు అమ్ముకున్నాడు, రాజీనామా చేయాలి, ఆయన బాధ్యత వహించాలి అని చెప్పి మాట్లాడతారు. మీరేమంటారు సార్? ఏం ప్రూఫ్ చూపించాలి కదా వాళ్ళు. ఇప్పుడు అభాండం వేయడానికి ఏముంది, వేసేస్తారు. మామూలుగా నోరు నాలిక ఆ 2 ఉంటే చాలు అభాండం వేయడానికి.
ప్రూఫ్ చూపించాలిగా, ఫలానా వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారు లేకపోతే ఇంకోటో. మరి ఇవేమీ లేకుండా యువతను రెచ్చగొట్టి మీరు అక్కడ ధర్నాలు చేయండి, ఇక్కడ ధర్నాలు చేయండి, అదేమిటి జంజి కొత్తగా ఈ మాటలు మొన్న చూశారు కదా, ఇప్పుడు ఇది ఈ వైన్ షాపుల దగ్గర జనం ఈ పొగా గొడవలో తొక్కేయటం, ఆ హోటల్ ఒకటి పగలగొడతాం, ఇయే విధ్వంసం. వాళ్ళు వెళ్ళి ఎక్కడన్నా బాగు చేశారు. ఇప్పుడు మొన్న అక్కడ సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయిన మనిషిని ఏమైనా పరామర్శించారా? లేదు. ఈ చంపినాడిని పరామర్శించి ఆయన గొర్రెలు కాసుకుంటాడు. అతను వృత్తి గురించి అన్ని సార్లు మాట్లాడకూడదు కదా, అతను బతుకు తెరువు కోసం అతను వృత్తి అది. అదేమంటే అక్కడ కుల రాజకీయాలు, ఒక బీసీ కులస్తుడు అన్ని చోట్ల కుల రాజకీయాలు అన్ని చోట్ల అంటారు. బీసీలు అప్పలరాజు ఒక్కడే ఉన్నాడా? లక్షల కోట్ల మంది బీసీల్లో సిదిరి అప్పలరాజు ఒక్కడే బీసీ కాదు కదా, ఇంకా చాలా మంది ఉండారు, అందరూ ఉండారు కదా. ఇంకా నమ్ముతారంటారా ఆయన మాటలు? ఎవరు నమ్మరండి, నమ్మితే నాశనం అవటమే అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే విధ్వంసం అండి, ఇంకా దానికి చెప్పేది ఉండదు అంతే. గత 5 ఏళ్లలో ఆయన చెయ్యకపోగా చేసిన వ్యక్తిని పట్టుకొని ఇదంతా నేనే చేసిన ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు జేబులో వేసుకుంటున్నాడు అంటున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈయన తీసుకొచ్చారు అంటున్నాడు, పోలవరం మేమే చేసామంటున్నారు. అసలు ఈ నమ్ముతారా సార్ జనాలు? వాళ్ళ మాట ఏది ఒకటన్నా నమ్మటానికి లేదు కదండి, మొత్తం అన్ని అబద్ధాలు, ఎదుటాళ్ళ మీద నిందలు మోపడం అంతేగా చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోవటమేనండి, అంతే. ఒకే మాట అంతే, ఇంకా అన్ని దాని గురించి. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి, మనకు ప్రజలు మ్యాండేటరీ తీర్పిచ్చింది ప్రజాసేవ కోసం తప్ప మనం ఏదో వాళ్ళ వ్యక్తిగత విమర్శలు కాదు అని చెప్పి ఆయన చెప్తుంటే ఆయన్ని పట్టుకుని పదే విమర్శించి, సరే ఆయన కానీ ఆయన కొడుకు కానీ వాళ్ళు పడే కష్టమే వాళ్ళ రాష్ట్రం కోసమే కదండి. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే చంద్రబాబు గారు కావాలి, విధ్వంసం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. మరి ఆయన్ని కూడా ఇప్పుడు ఈ రోజు నారా లోకేష్ గారు ఏదో టీచర్ పోస్టులు అమ్ముకున్నారు, ఆయన రాజీనామా చేయాలని అంటున్నారు. కనీసం ఆధారాలు కానీ ఏమన్నా వాళ్ళ దగ్గర ఏమి వాళ్ళు మోపే నిందలకు ఏటికి ఆధారాలు ఉండవండి, ఏటికి లేవు. గతంలో కూడా ఎవరెన్ని అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేవాడు కాదు. మీడియా అడగడం ఉండే, ప్రతిపక్షాలు అడగడం ఉండే, ఏ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆయనే నిందలు మోపుతున్నాడు అన్నిటికీ. ఏదైనా ఇప్పుడు రేపు అమరావతి కూడా మేమే కట్టామన్న ఆశ్చర్యపోవసరలా. ఇప్పుడు అమరావతి కంప్లీట్ అయిన తర్వాత అమరావతికి ఆ రోజు అసెంబ్లీలో మేమే సహకరించాము, అది కూడా మాదేను, చంద్రబాబు గారు ఏం చేశాడు తినేసాడు దాంట్లో అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవసరలా. అంటే ప్రజలు అంత అమాయకంగా ఉన్నారు, మనం ఏం చెప్తే అదే నమ్ముతారు. ప్రజలు అమాయకులని కాదండి, ఆయన సిద్ధాంతం అయింది. ప్రజలు ఏమనుకుంటే ఆయనకి ఎందుకు, ప్రతిపక్షాలు ఏమనుకుంటే ఆయనకి ఎందుకు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బతికుండగా ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే పందాలు ఉండాలండి. ఆయన కావాలా వద్దనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు, అంతే. చివరిగా ఈ రోజున విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తూ ఈ రోజు నారా లోకేష్ గారు మధ్యాహ్న భోజనం అయితే ఏంటి, వాళ్ళకి యూనిఫామ్లు అయితే ఏంటి, పుస్తకాలు అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. 16,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు కూడా నిర్వహించాడు ఒకే ఒక్కడు. సో అట్లాంటి వ్యక్తిని కూడా ఈ రోజున టార్గెట్ చేయాలనో లేకపోతే ఇబ్బంది పెట్టాలని అనుకుంటే అవుతుందా సార్? ఏది అవదండి. వీళ్ళకి కావాల్సింది అభివృద్ధి కాదు. ఈ పరిశ్రమలు వచ్చి అన్ని ఉద్యోగాలు వస్తే జనాలందరూ ఎడ్యుకేట్ అయిపోతారు, అందరూ డెవలప్ అయిపోతారు. అది కాదు వాళ్ళకి కావాల్సింది. ఎప్పుడు కూడా వాళ్ళు అట్టాగే అనగదొక్కబడాలా, మన కింద వెనకాల ఉండి పడి ఉండాలంతే, అంతే. అందుకే తొక్కించుకెళ్ళిపోయారుగా, టైర్ కింద మనిషి తలకాయ కూడా తీయకుండా వెళ్ళిపోయారు కదండి. ఇంకా మళ్ళీ మేము వస్తే అంతకంతా జీరో వడ్డీతో సహా చెల్లిస్తాం. అసలు ఇది రెచ్చగొట్టే ధోరణి అవసరమా సార్? ఇప్పుడు ఆ ధోరణి వల్లనే ఇప్పుడు కూడా చాలా మంది భయపడుతున్నారండి. ఇప్పుడు ఆఫీసర్స్ కూడా ఏ డిపార్ట్మెంట్లో అయినా ఆయన వస్తే మళ్ళీ భవిష్యత్తు ఏంటని భయపడి వీళ్ళు పూర్తిగా సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు వాళ్ళ విధులు వాళ్ళు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా మళ్ళీ ఆయన వస్తే ఏంటనే భయం పోలా. ఇంకా ఏదో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా ఉండి, రెవెన్యూ ఏమైనా ఇంకోనే ఉన్నాయి, ఐఏఎస్ ఆఫీసర్లు ఏమైనా ఉన్నాయి, మళ్ళీ ఆయన వస్తే ఏంటనే భయం ఇంకా ఉంది. అందుకనే మార్పు రావట్లా ఇంకా వాటిల్లో అన్నింటిలో కూడా. సో ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డిని అయితే నమ్మే పరిస్థితి అయితే లేదు. ఆయన ఇంకా ఒకసారి చూశారండి, ఇంకోసారి వస్తే రాష్ట్రం దేనికి పనికిరాదు. మన రాష్ట్ర భవిష్యత్తు కావాలంటే మనం దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని గెలిపించుకోవాలి, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ జరిగేది నష్టమే, లాభం లేదు. రైతులు లాభం చేస్తామని ప్రజలకు చెబుతున్నాడు కానీ
ఆయన తీసుకెళ్ళి అవారా జనాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉపయోగం లేని పనులు చేసి వస్తున్నాడు అంతే. ఇప్పుడు చనిపోయిన వాడిని పరామర్శిస్తారా, చంపిన వాడిని పరామర్శిస్తారా? సరైన రాజకీయ నాయకుడు అయితే ముందు ఇతను పరామర్శించి తర్వాత అతని దగ్గరికి వెళ్ళాలి. అతను నీ సొంత బిడ్డ అయినా సరే. 40 ఏళ్ళు అయినా అసలు ఆయన వయసు అయిపోయింది, ఏదో గొర్రెల కాపరి, ఆయన పట్టించుకోవసరం లేదు. ఈ పిల్లోడు అయితే 18 సంవత్సరాల లోపు మనము పనికిరాని ముసలోడిని కూడా ఆఖరి నిమిషం వరకు 10 లక్షలు అయినా ఖర్చు పెట్టి బతికేయాలని చూస్తాం. ఆయన ఎవడో పనికిరాని 40 ఏళ్ళు అంటాకి, ఈయనకి 40 ఏళ్ళు వచ్చినాయి, ఈయన పనికిరాడుగా మనకి. ఇప్పుడు కుటుంబానికి అతను పెద్ద కాపరైనంత మాత్రాన ఆయన ప్రాణం తీసేయాలి. ఇప్పుడు అతనికి ఎంత వయసు పిల్లలు ఉన్నారు చెప్పమానండి. ఇప్పుడు చనిపోయిన అతనికి 5-6 ఏళ్ళు వయసు పిల్లలు ఉన్నారు. ఆయన ముసలాడు ఎట్ట అవుతాడు? నీ కూతుర్లే ఇంకా పెద్దోళ్ళు, నీ కూతుర్లే ఇంకా డిగ్రీలు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు, ఆయన ముసలాడు అంటున్నావు. అదే మళ్ళీ మనం వస్తే వీళ్ళందరికీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మనం వస్తున్నాం, మన ప్రభుత్వం. ఎవడైనా అనే మాట అది అంతవరకే కానీ అపోయేది కాదు. అది సంస్కారం లేని మాటలు. ఈ రోజున ఏం చేసినా, మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ మా వల్లే వచ్చింది అన్నాడు. అదేమంటే ఇప్పుడు పోలవరం కూడా అసలు మేము కొంత పనులు పూర్తి చేసాం, దానివల్లే పోలవరం కూడా పూర్తి. అంటే జనాలు ఏం చెప్పినా నమ్ముతారు అని ఆయన ఉద్దేశం. అబద్ధం అని తేలిపోతుందిగా. ఆయన చెప్పేది ప్రతిదీ అబద్ధం అని పూసగుచ్చినట్టు తెలిసిపోతుంది. ఆయన చెప్పుకుని ఆయన మోసపోతున్నాడు. ఎవరి జనాన్ని మోసం చేద్దామని వస్తున్నాడు, ఆయనే మోసపోతున్నాడు. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడటం కానీ, లేకపోతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన తీరు, ఈరోజు స్కూళ్ళలో పిల్లల భోజనం కానివ్వండి, చదువులు కానివ్వండి, ఇంత మార్పు తీసుకొస్తున్నా కూడా పదే బురదలంటే జనాలు నమ్ముతారా సార్? ఇప్పుడు మంచి జరిగేది చెడు జరిగేది జనాలకి తెలుస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కూడా అదంతా నేను చేసిందే, గతంలో నేను చేసింది ఇవాళ ఈయన వచ్చి పూర్తి చేసి అదంతా ఆయన జేబులో వేసుకుంటున్నాడు, ఆ క్రెడిట్ అంతా అంటున్నాడు. ఎక్కడ చేశాడండి? ఆయన చేస్తే ఎట్లయింది కూడా అసలు, లేదా మన ఓట్లు వచ్చే అతనికి సీట్లు మరి అన్ని ఎందుకు పోయినాయి? అతను చేయలేదనే జనం వేయలేదు, అతను వద్దనే కదా ఆ రోజున. అతను బాగా చేశాడంటే పరిపాలన సీట్లు అందరూ వేసాడు, మేము కూడా వేద్దాం అనుకున్నాం. ఏదో అతను బాగా చేస్తే ఏం చేశాడు? ఫస్ట్లో ఎక్కగా 4 రోజులు ఏదో చేశాడు, ఆ తర్వాత సాయంత్రం రోతరాజు చేసాడు. కానీ అంత అల్లరి రౌడీజము ఇదంతా చండాలంగా చేశాడు. దాంతోనే ఎవడో ఓట్లు ఇకపోవటం కారణం. మరి అదేమంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా పరామర్శ పేరుతో ఆయన వెళ్ళి బలజన సమీకరణ కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళాక వాళ్ళు మేము వస్తే వడ్డీకి వడ్డీ చెల్లిస్తాము, మేము వచ్చాక రప్ప మరి అవన్నీ అల్లరపోకండి. జనానికి సారా ఇచ్చి ముందు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారండి వాళ్ళు. పార్టీ మీద అభిమానం వస్తే అల్లరి చేస్తారు. అట్లా వచ్చిన వాళ్ళు పార్టీ మీద అభిమానం వస్తే జెండా పట్టుకొస్తాడు, నుంచుంటాడు అక్కడ రోడ్ల మీద అల్లర్లు చేయటం. ఆ పోలీసు ఎస్ఐని మొన్న ఎంత అల్లరి చేశారు అక్కడ. అసలు ఆమె ఎందుకు వెళ్ళింది మధ్యలో అని కొడాలి నాని గారు ప్రశ్నిస్తారు. ఎంతమంది మగాళ్ళు జనాల్లో అసలు మరి వాళ్ళు రైతు వాళ్ళ అధికార దాకా వెళ్ళింది అల్లరి జనాన్ని సరిదాకి. ఆమె పని చేయాలి కదా, ఆమె ఆ డ్యూటీ మధ్యలో ఉండకుండా ఎక్కడ డాబాలో ఇంట్లో కూర్చుని ఉంటుంది ఏంటి? పోలీసులు డిపార్ట్మెంట్ అన్నాక జనాల్లోనే ఉండేది, అల్లరి చేయకుండా చూస్తాకే కదా వాళ్ళు. వాళ్ళ వజాలు వాళ్ళు అందరూ తోసేశారు అసలు ఆ అమ్మాయిని. కాపాడే మేము పక్క ఆ అమ్మాయి అక్కడ సిగ్గుతో తలంచుకుందండి వాళ్ళు చేసిన అల్లరకే. ఏది ఆడమ్మాయిని కూడా లేకుండా అక్కడ జనం. నిజంగా ఈయన ఏదైనా పరామర్శకి వెళ్తే అంతమంది జనాలు ఇది అసలు అవసరంగా ఏంటి జనం ఆయనకి? వెళ్ళి డైరెక్ట్గా అభిమానం వస్తే అట్ట రారు. అభిమానం వచ్చిన 4 కార్లు వేసుకొస్తారు, 4 జెండాలు కట్టుకొస్తారు. ఇట్లా 1000 మంది రారు కండి. ఎక్కడ ఇటు ముందు నుంచి అడ్వర్టైజ్మెంట్ చేసి పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారండి జనాన్ని. అభిమానం ఉండి కదా, అభిమానం ఉంటే 10 మంది 20 మంది ఉంటారు, ఎప్పుడైనా ఉంటారు. ఎక్స్ పార్టీ వాడికి కూడా ఉంటారు. అంత ఇదిగా ఉండదు గట్ట. ఇది డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. 100 రూపాయలు క్వార్టర్ పొంది అన్నారు నిన్న కూడా. వెళ్తున్నారు ఎగబడి ఇక్కడి నుంచి, అట్టాగే వస్తా ఉంటారు. ఏముంది ఖాళీగా ఉండే ఇప్పుడు పనులు లేవు. ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 16,000 పైచీలకు టీచర్ పోస్టులు కానీ ఇవన్నీ పారదర్శకంగా చేసామని వాళ్ళు చెప్తున్నారు. ఇదేదో అమ్మేసుకున్నాడు ఈయన, రాజీనామా చేయాలని చెప్పి అంటున్నారు. అసలు ఎక్కడ అమ్ముకున్నాడు? అమ్ముకోవటం అనేది కొత్త బోగసండి అదంతా. వీళ్ళు పని బాగానే చేస్తాడు ఆయన. 24 గంటల్లో రోజు 4 గంటలు పడుకుంటున్నారేమో. నా బాబు కొడుకు ఇద్దరు 20 గంటలు పని చేస్తున్నారు. ఇది ప్రజల కోసమే చేస్తున్నారు. వాళ్ళకి ఆస్తి లేక తింటాక లేక వాళ్ళు అంత కష్టపడాల్సిన పని. అంటే ఈ రాజీనామా చేయాల్సిందే, లేకపోతే విద్యార్థి సంఘాలు వాళ్ళు అదేమంటే జంజీ మేము ఢిల్లీ తరహా ఉద్యమం చేస్తాం అది ఇదని మాట్లాడుతున్నారు. అవన్నీ ఉత్తమ మాట్లాడినా. ఢిల్లీ తరహా అంటే వాళ్ళు అక్కడ ఇది చేశారు, పేపర్ లీకేజ్ చేశారు కాబట్టి వాళ్ళ మీద రాహుల్ గాంధీ వీళ్ళు తిరగబడ్డారు. ఇక్కడ వీళ్ళు ఏం లీకేజ్ చేశారో వీళ్ళు తిరగబడటానికి చూపియాలి కదా. వచ్చి ఎదురుగా మాట్లాడాలి కండి. వచ్చాళ్ళు ఊరినే ఏదో పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు ఇంటికి. పేరు నాని గారు నేను వస్తాను చర్చికి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు పేరు నాని ఎక్కడ వస్తాడండి బాబు? ఆడు అసలు ఊరినే తిడతా పనికి వస్తాడు. ఆడు ఏదో పోస్ట్ ఇస్తాడేమో జగన్ అయితే. అది ఆడు బియ్యం దేవుని దొంగ, ఆడొచ్చి పనికి ఎందుకు పనికి వస్తాడు? పేరు నాని
బియ్యం అమ్ముకు తెప్పింది దొంగ. లోకేష్ గారిది జగన్ స్థాయి కాదు, జగన్ రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారికి వచ్చే అంత స్థాయి ఇది అసలు మామూలుగా ఒక ఎమ్మెల్యే చాలు. ఈడన ఎమ్మెల్యే కూడా కాదు ఇప్పుడు. సో జనాలు అయితే ఏం చెప్తే అది నమ్మేయడానికి సిద్ధంగా లేరంటారా సార్? లేరండి, జనం నమ్ముతాకైతే లేరు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకర పరిపాలన చేసి ఈ రోజు నీతులు చెబుతానికి రోడ్ షోలు చేస్తున్నాడు. అతను ఆ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఒక రోడ్లు లేవు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు, బటన్ నొక్కానన్నాడు, డబ్బులు వేసానన్నాడు. ఆ మాత్రం దానికి అతనే ముఖ్యమంత్రి అవ్వవసరలా. ఇక్కడ మామూలుగా రిక్షా దొక్కునేవాడైనా కానీ ఆ సీట్లో కూర్చోబెడితే బటన్ నొక్కితే డబ్బులు పడతాయి. అతని పరిపాలన అతను ఎన్నుకుంది దేనికి? రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు, నలుగురికి ఉద్యోగాలు ఇస్తారు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునేవాడు ముఖ్యమంత్రి. ఆ లక్షణాలు అతనిలో ఏమాత్రము లేవు. చంద్రబాబు నాయుడికి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ వరల్డ్ మొత్తం మెచ్చుకుంటున్నారు ఆయన్ని. ఇతను అనేవాడు విధ్వంసకర పరిపాలన, విధ్వంసం చేశాడు, సర్వనాశనం చేశాడు, రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చేసేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ముఖ్యమంత్రి మీద పెట్టాడు అన్నమాట. ఈయన ఇదన్నిటినీ కూలదోసుకొత్తానికి బోల్డ్ శ్రమ పడుతున్నాడు. ఎక్కడో సాట ఏదో ఒక తిప్పలు పడి కంపెనీలు తీసుకొస్తున్నాడో ఏం తీసుకొస్తున్నాడో, ఉద్యోగాల కల్పనకి బాబు కొడుకులు ఇద్దరు, తండ్రి కొడుకులు ఇద్దరు పడరాని పాటలు పడుతున్నారు. అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, తిండి తినక తిప్పలు లేక మామూలుగా అచ్చంగా దేశం కోసమే వీళ్ళు తిరుగుతున్నారు. తిరిగి రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎంత చేస్తున్నా కూడా ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్టు అసలు నేనే భూములు సమీకరించిందని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. అదేమంటే అంతకుముందు అరసలార్మెట్టలో ఆయన నా దగ్గరికి వచ్చి నేను చెప్తేనే అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడని చెప్పి అంటాడు. లేకపోతే రేపు పోలవరం కూడా మేమే పూర్తి చేసాము చాలా వరకు అని చెప్పి ఆ రోజు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చాడు. నిజాన్ని అబద్ధాలు చేయడానికి ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని మామూలుగా ఇక్కడ బడ్డీ కోర్టుల దగ్గర అక్కడ ఇక్కడ మామూలుగా లేనిపోయిన అపోహలు మామూలుగా కల్పించి నిజాన్ని అబద్ధం చేసి జనాలను నమ్మించి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఒక్క ఛాన్స్తో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ఒక్క ఛాన్సే ఇక ఆఖరి ఛాన్స్ అయిపోయింది అతనికి. అతని జీవితాంతం ఇక ట్రై చేసినా కానీ అతను ముఖ్యమంత్రి అవ్వలేడు. ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఇక బంగాళాఖాతంలో కలిసిపోతామే. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దీనికి అవకాశమే లేదు. విమర్శలు అంటే రాజకీయ ఖచ్చితంగా మీరు వచ్చి దాన్ని ఆధారాలతో చూపించాలి. ఈరోజు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించడంటే ఆధారాలు ఉండవు. అదేమంటే యువతంతా కూడా తిరగబడుతున్నారు, ఏదో విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ధర్నాలు చేస్తున్నారంటారు. వీళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా కేవలం ఈ ఎంతవరకు సమంజసం? అసలు విద్యార్థులే లేరు దాంట్లో. ఆ ధర్నాల్లో కానీ ఆ యాజిటేషన్లో కానీ విద్యార్థులే లేరు. గంజాయి బ్యాచ్ ఆ ధర్నాల్లో విద్యార్థులే లేరు. గంజాయి బ్యాచ్, తాగుబోతు బ్యాచ్, పేడు బ్యాచ్, మామూలుగా డబ్బులు ఇచ్చి క్వార్టర్స్ వేసాను పలావ్ ప్యాకెట్ ఇచ్చి తీసుకెళ్ళిన బ్యాచ్ వాళ్ళు అక్కడ ఏదన్నా ఈ జనాల్లో దొరికితే ఆ డబ్బులు లాక్కోవటం, గొలుసులు లాక్కోవటం, ఇదంతా విధ్వంసకరం చేస్తున్నారు. కానీ అతనికే బ్యాట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి అనేవాడికే. ఆ రోజున గుంటూరు మిర్చి యార్డ్ కానీ నిన్న పొగాకు బేళ్లు అంత ఇదిగా రైతులు అల్లాడిపోతున్నారు. ఒక పక్క ధర లేకపోతే పొగాకు బేళ్లు దొక్కేసి వాళ్ళకి మరింత నష్టం. ఒక్క మిర్చి యార్డే కాదు, పొగాకు బేరనే కాదు. ఆ రోజున ఈ చిత్తూరు మామిడికాయ కొనుగోలుకి వెళ్ళినప్పుడు ఆ రోజున మామూలుగా రోడ్డు మీద పోసి తొక్కిచ్చారు. అప్పుడు రైతు కోసుకొచ్చిన మామిడికాయలు రోడ్డు మీద పడేసి తొక్కిచ్చాడు. రైతుకు నష్టమా లేకపోతే వీళ్ళకి నష్టమా? ఇవన్నీ కూడా దేనికి పనికి వస్తాయి సార్? ఈ రోజున సరే నువ్వు అట్లా చేయడం వల్ల రైతు ఏమైనా లాభపడ్డా లేకపోతే ధర ఏమన్నా పెంచారా? కనీసం అసెంబ్లీకి వెళ్ళి నువ్వు ఏమన్నా అడిగావా? రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు, రైతు ద్రోహి జగన్. మరి ఇంకా నేను వస్తాను, నేను చూస్తాను, మీరు వచ్చాక మీ సంగతి తెలుస్తాను. అతను కలగంటన్నాడేమో, అతను కళలు నిజం కావు. అతని జీవితాంతం ఇక ప్రతిపక్షంలో కూడా ఉండడు. ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఎట్టాగూ లేదు. ఆ 11లో కూడా ఒకటే ఉద్యమం నాకైతే తెలియదు. చివరిగా సార్ కుల రాజకీయాలను కూడా రెచ్చగొట్టి అదేమంటే కాపు కమ్మ అసలు ఇంతకుముందు ఇవన్నీ ఎక్కడైనా ఎవరైనా ఇదంతా ఈ కుల రాజకీయాలు అనేది ఆ ప్రశాంత్ కిషోర్ అనేవాడు సృష్టించిన సృష్టి అన్నమాట. వీళ్ళకి ఎక్కిచ్చాడు అన్నమాట. మామూలుగా కులాలను విడగొడితే
ఒక్కొక్క కులం ఏ కులం ఆ కులం వాళ్ళకి దూరం అయితే కనుక వీళ్ళకి దగ్గర అవుతారేమో అని వీళ్ళ భ్రమ. కూటమిని ఏదో విచ్ఛేదం చేయాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ విడదీయాలి. అవును, అది మామూలుగా జనాలు ఇటువరకు రోజుల్లో అలా లేరు, వాళ్ళు తెలుసుకున్నారు, తెలివిగానే ఉన్నారంటారు. చాలా ఎక్కువగా తెలుసుకున్నారు. రాజకీయ నాయకులు అంటే కూడా ఓటర్ ఎక్కువగా జ్ఞానంతో ఉన్నాడు. ఈ 2 ఏళ్లలో మార్పు వచ్చిందంటారు సార్? మార్పు పూర్తిగా వచ్చింది. రైట్. చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తున్నాడు, ఆయన శక్తి మేర కష్టపడుతున్నాడు, రాష్ట్రం సుభిక్షంగా ఉంది, దాంట్లో అనుమానం ఏమీ లేదు. మా ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 2 టర్ములు గెలుస్తుంది అనేది మా ఆకాంక్ష. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.